అలాగే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇక్కడ మాట్లాడాల్సిన అతి బలమైన ప్రపంచం మొత్తానికి తెలిసిన వ్యక్తి ఆయనే దలైలామా. దలైలామా గారి గురించి అందరికీ తెలియాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. క్రిస్టియన్లకు పోప్ ఉంటారు, ముస్లింలకు ఖలీఫా ఉంటారు, బౌద్ధులకు దలైలామా ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా 130 కోట్ల బౌద్ధులందరికీ కూడా గురువు ఎవరు? దలైలామా. మహాయాన, తెరవాడ, వజ్రాయన ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా వ్యాప్తి చెందిన ఈ బుద్ధిజంలో 4th లార్జెస్ట్ రిలీజియన్ ఇన్ ద వరల్డ్. అలాగే ప్రపంచ జనాభాలో 7% మంది ఉన్న ఒక మతం కూడా బౌద్ధిజం. జపాన్, ఇండోనేషియా, కాంబోడియా, సౌత్ అండ్ నార్త్ కొరియా. బట్ నార్త్ కొరియాకి వచ్చే వరకు ఇప్పుడు కిమ్ నేనే దేవుణ్ణి అనడం వల్ల అక్కడ బౌద్ధిజం కాస్త తగ్గింది. ఈ శ్రీలంక, థాయిలాండ్, లావోస్ ఇన్ని దేశాల్లో బలంగా ఉన్న ఒక మతం. ఆ మత గురువు చైనాలోని టిబెట్ లో ఉండేవాళ్ళు. బుద్ధిజం గురువు 100 కోట్లకు పైగా బౌద్ధిజాన్ని అవలంబిస్తున్న ప్రపంచంలో ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలాంటి మతానికి గురువుని చంపడానికి ఒక చైనా ప్రెసిడెంటే ప్రయత్నిస్తే ఏమనుకోవాలి? చైనా చేసే అకృత్యాల గురించి మరి మాట్లాడకుండా ఎలా ఉండాలి? మరి ఈ పాఠాలు ఎవరు చెప్పాలి? జరిగిన చరిత్ర పాఠాలు ఎవరు చెప్పాలి? చంపడానికి ఏకంగా అంటే దలైలామాని చంపడానికి ఏకంగా చైనా ప్రెసిడెంటే పూనుకున్నాడు అంటే అప్పుడు ఏం జరిగింది మీకు తెలియాలి. ఎవరైనా ఈ చైనా ప్రెసిడెంట్ ఎవరంటే ఏకంగా ఈయన కూడా అదే ఇంతకుముందు నేపాల్, శ్రీలంక గురించి చెప్పాను కదా, అదే విధంగా ఈయన కూడా ఒక మావోయిస్ట్ పార్టీ నుంచి పుట్టిన వ్యక్తే. ఇతని పేరు మైవో జెడోంగ్. 1959లో ఈయన దలైలామాని చంపడానికి ప్రయత్నిస్తే ఒక్క జర్నలిస్ట్ కూడా ఆనాడు మాట్లాడలేదు, ఇప్పటికి కూడా మాట్లాడట్లేదు. చైనాలో మావోయిజం తప్ప ఇంకా ఏ భక్తియిజం కూడా ఉండకూడదు. టిబెట్ లో ఉన్న 14వ దలైలామాని హిమాలయాల్లో వెంటాడి చంపడానికి ప్రయత్నించారు ఆనాడు. పోలీస్ మిలిటరీ డ్రెస్ లో కొందరు బౌద్ధ భిక్షువులను వెంట పెట్టుకుని కాళ్లకు చెప్పులు కూడా లేకుండా హిమాలయాల్లో కొన్ని రోజుల పాటు అలాగే ఉండిపోయారు దలైలామా. పొలిటికల్ అసైలం ఇచ్చింది ఆనాడు భారతదేశం మాత్రమే. 1959లో నెహ్రూ తీసుకున్న అతి పెద్ద గొప్ప నిర్ణయం కూడా అది. ఇప్పటికి 70 సంవత్సరాలుగా హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో చాలా సంతోషంగా ఉంటున్నారు దలైలామా. ఈ శరీరం భారత్ది, నేను సన్ ఆఫ్ ఇండియా అని ఆయన సగర్వంగా చెప్పుకున్నారు. భారత్ కుమారుణ్ణి అని గర్వంగా చెప్పుకున్నారు దలైలామా. శరణు గోరి వస్తే ఆదరించే అమ్మ లాంటిది సనాతనం. అలాంటి సనాతనాన్న ఈ ఎర్ర జర్నలిస్టులు ప్రశ్నిస్తూ ఉంటారు. హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలకు వచ్చే బౌద్ధుల కోసం భారత్ ఒక ఎయిర్పోర్ట్ కట్టించింది. అలాగే భారత్లోని ఏ ఎయిర్పోర్టులో అయినా సరే ఇప్పటి వరకు మీరు చూసుండకపోతే కనుక ఒకసారి గమనించండి. సెక్యూరిటీ ఎగ్జంప్షన్స్ లో ఎవరెవరికి ఉంటుందో తెలుసా? ఎగ్జంప్షన్స్ 1 భారత ప్రధానికి, 2 రాష్ట్రపతికి, 3 ఉపరాష్ట్రపతికి, 4 దలైలామాకు. దలైలామాని అంత సగర్వంగా ఆయనకి భారత్ మొత్తం కూడా ఇలా తివాచీ పరిచినట్లుగా భారత్ పైన ఆయన్ని కూర్చోబెట్టాం. అది మన గొప్పతనం. సెక్యూరిటీ చెక్కింగ్ లేకుండా వెళ్లేది ఈ నలుగురే. ఆనాడు నెహ్రూ తీసుకున్న ఆ నిర్ణయాన్ని ఈనాటి వరకు ఏ ఎన్డీఏ గవర్నమెంట్ ప్రశ్నించలేదు, ఏ ఆర్ఎస్ఎస్ సైనికుడు అడగలేదు, ఏ విహెచ్పి వాళ్ళు అడగలేదు, అలాగే ఏ బీజేపీ నాయకులు కూడా అడగలేదు. ఇది సనాతనం గొప్పతనం. కాంగ్రెస్ చేసిన మంచిని బీజేపీ కొనసాగించింది. ఏదైతే మంచి చేసి ఉంటారో అలాంటి వాటినన్నిటిని కూడా బీజేపీ కొనసాగించింది. కానీ బీజేపీ ఏం చేసినా, ముఖ్యంగా సనాతనానికి సంబంధించి ఒక స్టెప్ తీసుకోవాలి అనుకున్నా, అలాగే దేశాన్ని పరిరక్షించుకోవడానికి ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నా, ఏ విధంగా ఎవరికి ముందు కాళ్ళకి బంధాలు వేస్తున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే యోధులకు, పార్సీలకు, దలైలామాకు కూడా లేని ఇబ్బందులు కొందరు సో కాల్డ్ ఒక మతానికి మాత్రం ఎందుకు వస్తుంది అని ప్రశ్నించడమే ఇక్కడ మా ఉద్దేశం. ఈ మతానికి ఎందుకు ఇబ్బంది వస్తుంది, ఈ ఎర్ర జర్నలిస్టులు వాళ్ళకెందుకు మద్దతు పలుకుతారో ఎవ్వరికి అర్థం కాదు.